ఈ వీడియోలో మనం మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డీటెయిల్‌గా చూద్దాం. 1917 సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా మాంటెగ్యూ ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక డిక్లరేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దాన్నే మనం మాంటెగ్యూ డిక్లరేషన్ గాని, ఆగస్ట్ డిక్లరేషన్ అని గాని అంటాం. ఈ డిక్లరేషన్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, ఇండియాలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయడం. సో, ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఫార్మ్ చేయడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఏమేం స్టెప్స్ తీసుకుందనేది చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది 1919. దీన్నే మనం మాంటెగ్యూ చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్ అంటాం. ఈ మాంటెగ్యూ అనే ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. చెమ్స్‌ఫోర్డ్ అనే ఆయన వైస్‌రాయ్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కి, వైస్‌రాయ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఇండియాలో ఉండి ఈ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకునే ఆయన వైస్‌రాయ్ అనమాట. బ్రిటిష్ క్యాబినెట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో, సెక్రటరీ కింద అపాయింట్ చేస్తే, వాళ్ళక్కడ ఇంగ్లాండ్‌లోనే ఉండి ఇండియన్ అఫైర్స్‌ని కంట్రోల్ చేస్తారు. వాళ్ళని సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం అనమాట. సో, ఈ మాంటెగ్యూ చెమ్స్‌ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా ఏంటంటే, ఇండియన్స్ పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అప్పటిదాకా ఇండియన్స్‌ని అన్నిట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయనిచ్చేవాళ్ళు కాదనమాట. సో, ఈ యాక్ట్ ద్వారా ఇండియన్స్ పార్టిసిపేషన్ పెరిగింది. అదే విధంగా ఒక కమిషన్ అనేది 10 ఇయర్స్ తర్వాత ఏర్పడుద్ది అనే ప్రొవిజన్ కూడా తీసుకొచ్చింది. ఈ కమిషన్ దేనికంటే, ఈ యాక్ట్ యొక్క రిఫార్మ్స్‌ని స్టడీ చేసి, ఎగ్జామిన్ చేసి, ఏమైనా కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇంకా తీసుకురావాలా, రాజ్యాంగ సవరణలనేవి ఇంకేమైనా తీసుకురావాలా అనేది రికమెండ్ చేస్తుందనమాట. దానికోసం అనేది ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంది. అదే కమిషను సైమన్ నేతృత్వంలో ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 7 మెంబర్ బాడీ అనమాట. 7 మెంబర్స్ ఉంటారు. ఇండియన్స్ అనేవాళ్ళు దీన్ని డైరెక్ట్ బాయ్‌కాట్ చేయడం జరిగింది. ఎందుకంటే అందరు 7 మెంబర్స్ బ్రిటిషర్స్ అవ్వడం వల్ల, ఇండియన్స్‌ని ఎవరిని తీసుకోకపోవడం వల్ల, ఇండియన్స్ అనేవాళ్ళు బాయ్‌కాట్ చేశారు. అదే సమయంలో 1927లో మద్రాస్‌లో కాంగ్రెస్ సెషన్ అనేది జరుగుతుంది. అన్సారీ నేతృత్వంలో. వీళ్ళు బాయ్‌కాట్ చేయడమే కాకుండా, ఒక ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అనేది సెటప్ చేయాలి. కాన్స్టిట్యూషన్‌ని డ్రాఫ్ట్ చేయడం కోసం అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ ఒక సబ్ కమిటీని నియమించింది. ఈ సబ్ కమిటీ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ఫాదర్ లీడర్‌షిప్‌లో అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌నే మనం నెహ్రూ రిపోర్ట్ అంటాం. అదే విధంగా 1930ని ఈ సైమన్ కమిషన్ ఏది ఉందో, అది కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 రిపోర్ట్‌ల ఆధారంగా లండన్‌లో ఒక 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి జరిగాయి. 1930 నుంచి 1932 ఈ మధ్య ఒక 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. వీటిల మీద డిస్కషన్స్ అంతా జరిగాక, వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ యాక్ట్ అనేది రూపొందించడం జరిగింది. అదే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఈ యాక్ట్‌లో ఉన్న ఒక మేజర్ ప్రొవిజన్ ఏంటంటే, ప్రొవిన్షియల్ అటానమీ. అంటే గవర్నమెంట్ డైరెక్ట్‌గా రూల్ చేసే రీజియన్స్ ఏమున్నాయో, ప్రిన్స్లీ స్టేట్స్, ఆహ్, ప్రొవిన్సెస్ అనేవి ఉంటాయి. ఈ ప్రొవిన్సెస్ అనేవి మనం ఇక్కడ చూసుకుంటే యెల్లో కలర్‌లో ఉండేవన్నీ ప్రొవిన్సెస్ అనమాట. అంటే ఏంటంటే బ్రిటిష్ అనేది డైరెక్ట్‌గా రూల్ అనేది చేయడం జరిగింది ఈ రీజియన్స్‌లో. ఈ పింక్ కలర్ ఏంటంటే ప్రిన్స్లీ స్టేట్స్. అక్కడ రాజు గాని, రాణి గాని ఉంటే వాళ్ళు పరిపాలించడం జరిగేది. సో, ప్రొవిన్షియల్ అటానమీ కలిగించిందన్నాం కదా! అంటే ఏంటి అంటే ఈ రీజియన్స్‌లో ఎలక్షన్స్ ద్వారా రిప్రజెంటేటివ్స్‌ని ఎలక్ట్ చేసుకోవాలి అనే ప్రొవిజన్ కల్పించిందనమాట. సో, అసలు ఫస్ట్ ఐడియా అనేది ఎంఎన్ రాయ్ గారు ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి 1934లో. నెక్స్ట్ ఇయర్ 1935లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని డిమాండ్ చేసింది. 3 ఇయర్స్ తర్వాత 1938లో నెహ్రూ గారు ఓటు హక్కు ఎవరికైతే ఉంటదో రైట్ టు వోట్ అనేది, దాని ద్వారా రిప్రజెంటేటివ్స్‌ని ఎన్నుకోవాలి. ఆన్ ది బేసిస్ ఆఫ్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనే నియమాన్ని తీసుకొచ్చారు.
మనకిక్కడ 1939లో ఏమైందంటే, అప్పుడు వైస్‌రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో ఈయన ఇండియన్స్ అనేవాళ్ళు వరల్డ్ వార్‌లో పార్టిసిపేట్ చేస్తారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇండియన్స్‌కి ఎవరికీ నచ్చక, ఎవరైతే ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి అన్నాం కదా! 1937లో వాళ్ళందరూ మినిస్ట్రీస్ నుంచి రిజైన్ చేసేసి, సెపరేట్‌గా కాన్స్టిట్యూషన్ అనేది మనం ఫార్మ్ చేసుకోవాలి అన్న నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఆగస్ట్ ఆఫరెంట్ ఏంటంటే, ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేయాలి అనేది ఫస్ట్ ఇక్కడే యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందనమాట. 1942లో స్టర్స్ స్టెఫర్డ్ క్రిప్స్ ఈయనతో పాటు ఇంకో ఇద్దరు, ముగ్గురు కలిపి ఇండియాకి రావడం అనేది జరిగింది. ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ అనమాట. ఏంటి? ఏవైతే ప్రొవిజన్స్ ఉంటాయో వరల్డ్ వార్ ఎండ్ అయిపోయాక సెట్ పెతిక్ లారెన్స్, స్టెఫర్డ్ క్రిప్స్, అలెగ్జాండర్ ఈళ్ళు ముగ్గురు రావడం అనేది జరిగింది. వరల్డ్ వార్ అయిపోయాక అవి అమలవుతాయి అన్న ఉద్దేశంతో. అసలు ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క మెయిన్ ఉద్దేశాలేంటంటే, ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని క్రియేట్ చేయడం, ఇంటరిమ్ గవర్నమెంట్‌ని ఫార్మ్ చేయడం. సో, ఈ 2 మెయిన్ ఐడియాస్ ఇప్పటిదాకా తీసుకొచ్చిన ఐడియాస్ కంటే ఇది చాలా బెటర్ అని చెప్పి అందరూ అగ్రీ అవ్వడం జరిగింది. అదే విధంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫార్మ్ చేయడం అనేది జరిగింది. కాంపోజిషన్ ఏంటంటే మొత్తం 389 మెంబర్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎలక్ట్ చేయబడాలి. 296 ఏమో బ్రిటిష్ ప్రొవిన్సెస్ ఏవైతే బ్రిటిష్ కింద ఉన్నాయో ఆ రీజియన్స్ నుంచి 296 మెంబర్స్, 93 మెంబర్స్ ఏమో ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి. ఈ 296 మెంబర్స్‌లో ఈ సీట్స్‌లో కాంగ్రెస్ అనేది 208 సీట్స్ విన్ అయితే, ముస్లిం లీగ్ అనేది 73 సీట్స్ నెగ్గడం జరిగింది. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ స్టార్టింగ్‌లో ఎప్పుడు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి దూరంగానే ఉండడం జరిగింది. వర్కింగ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎలక్షన్ జరిగినాయి. ఎన్నుకున్నారు అని చూసాం. సో, 1946 9థ్ డిసెంబర్‌న ఫస్ట్ మీటింగ్ అనేది జరిగిందనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీది. ముస్లిం లీగ్ అనేవాళ్ళు బాయ్‌కాట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళెప్పుడు సెపరేట్ స్టేట్ కావాలి. పాకిస్తాన్ అన్న నినాదంలోనే ఉండేవారు. సో, అది ఇక్కడెక్కడ అగ్రీ అవ్వలేదు కాబట్టి వాళ్ళు బాయ్‌కాట్ చేయడం జరిగింది. ప్రిన్స్లీ స్టేట్స్ దూరంగానే ఉన్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ ఫస్ట్ మీటింగ్‌కి డాక్టర్ సచ్చిదానంద్ సిన్హా ఈయన ఓల్డెస్ట్ మెంబర్ అనమాట. ఇది మనం ఫ్రెంచ్‌లో చూస్తాం. ఫ్రెంచ్ ప్రాక్టీస్ అనమాట. అక్కడ ఎవరైతే ఓల్డెస్ట్ ఉంటారో వాళ్ళని ప్రెసిడెంట్ కింద చేయడం అనేది ఒక ప్రాక్టీస్ వాళ్ళకి. అదే తరహాలో సచ్చిదానంద సిన్హాని టెంపరరీ ప్రెసిడెంట్ కింద ఎన్నుకోవడం జరిగింది. 2 డేస్ తర్వాత 11థ్ డిసెంబర్‌ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ని మనం పర్మనెంట్ ప్రెసిడెంట్ కింద ఎన్నుకున్నామనమాట. 1946 13థ్ డిసెంబర్‌న నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అని పాస్ చేశారు. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది ఎలా చేయాలి? ఏమేం బేసిస్ ఉండాలి? ఏమేం ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోవాలి? కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు అనేది సూచిస్తుందనమాట. ఇండియా అనేది ఇండిపెండెంట్‌గా, సోవరెన్‌గా ఉండాలి. అంటే ఎవరి ఇంటర్‌ఫియరెన్స్ లేకుండా మనం కాన్స్టిట్యూషన్‌ని మనమే ఫ్రేమ్ చేసుకోవాలి అనే ఇండిపెండెంట్‌నెస్‌ని గుర్తు చేస్తుంది. నెక్స్ట్ ఇండియాలో ఉండే టెరిటరీస్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ బయట టెరిటరీస్ కూడా ఏమైనా ఒకవేళ జాయిన్ అవ్వాలి ఇండియాలో అనుకుంటే, అవన్నీ కలుపుకొని కూడా మనం యూనియన్ ఆఫ్ ఇండియా కింద ట్రీట్ చేస్తామనేది చెప్పడం జరిగింది. అదే విధంగా అన్ని రైట్స్ అందరికీ ఈక్వల్‌గా ఇవ్వబడతాయనేది. ఇంకోటేంటంటే మెయిన్ సేఫ్‌గార్డ్ చేస్తుంది. మైనారిటీస్, బ్యాక్వర్డ్ ట్రైబల్ ఏరియాస్ వాళ్ళని ఒక సేఫ్‌గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుందనేది ఇందులో ఉందనమాట. సో, మనకి మెల్లిగా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇయన్నీ ఫార్మ్ అయ్యాక మెల్లిమెల్లిగా ఈ రిప్రజెంటేషన్ ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు మెల్లిమెల్లిగా జాయిన్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారనమాట. 1947లో గవర్నమెంట్‌లో బ్రిటిష్ గవర్నమెంట్ అనేది మారడం జరిగింది. అప్పుడు క్లెమెంట్ అట్లీ లేబర్ పార్టీ తరపు నుంచి ప్రైమ్ మినిస్టర్ అనేది అయ్యారనమాట. అయినప్పుడు వైస్‌రాయ్ కూడా మౌంట్ బ్యాటన్ అనే ఆయనకి మార్చారు వేవెల్ నుంచి. ఈ మౌంట్ బ్యాటన్ తీసుకొచ్చిందే పార్టీషన్ ప్లాన్ అనమాట.
ఈ పార్టిషన్ ప్లాన్‌కి అగ్రీ అయ్యాక ఒక 3 మేజర్ చేంజెస్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947లో చూసాం మనం. ఏంటి అంటే ఫుల్లీ సావరెన్ బాడీ అంటే బ్రిటిషర్స్ వాళ్ళు పెట్టిన రూల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మార్చుకుని ఎవరి ఇంటర్ఫియరెన్స్ లేకుండా మన కాన్స్టిట్యూషన్ అనేది మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు అనేదొకటి. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది కాన్స్టిట్యూషన్‌ని ఫ్రేమ్ చేయడం కోసం అనేది మనకు తెలుసు. దాంతో పాటు ఇది ఇండిపెండెంట్ ఫుల్లీ సావరెన్ అయింది కాబట్టి చట్టాలను చేసే అర్హత కూడా పొందిందనమాట. సో, ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడమే కాకుండా లాస్ మేక్ చేసే అధికారం కూడా వచ్చింది. సో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా అనమాట. ఇది ఒకవేళ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉంటే దానికి చైర్మన్ కింద రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవారు. అదే లెజిస్లేటివ్ బాడీ ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు జీవి మావలంకర్ అనే ఆయన చైర్మన్ కింద ఉండేవారు. ఇవి ఎప్పటిదాకా ఉన్నాయంటే 26 నవంబర్ 1949 మనం కాన్స్టిట్యూషన్‌ని అడాప్ట్ చేసుకునేంత వరకు ఇవి అమల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇందాక స్లైడ్‌లో చూసినట్టు పార్టిషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగిందన్న. ఈ పార్టిషన్ చేయకముందు మనకి 389 మెంబర్స్‌కి ఎలక్షన్ జరిగింది. సో, పార్టిషన్ అయినాక 299 మెంబర్స్‌కి స్ట్రెంత్ అనేది తగ్గడం జరిగింది. అదే కాకుండా 1947 22 జూలైన నేషనల్ ఫ్లాగ్‌ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 1950 24 జాన్ నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్‌ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలక్ట్ చేయడం జరిగింది. మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి 2 ఇయర్స్, 11 మంత్స్, 18 డేస్ పట్టిందనమాట. విత్ అన్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ 64 లాక్స్. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కమిటీస్ ఉన్నాయి. 8 మేజర్ కమిటీస్, 13 మైనర్ కమిటీస్. ఈ కమిటీస్ అనేవి డ్రాఫ్ట్స్ తయారు చేసి ఈ డ్రాఫ్ట్స్ అనేవి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి అందజేస్తారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ వాటిని ఎగ్జామిన్ చేసి, స్టడీ చేసి రిపోర్ట్ అనేది తయారు చేస్తుందనమాట. దీనికి చైర్మన్‌నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో, వీళ్ళేంటంటే 1948 ఫిబ్రవరికి ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. ఇది 8 మంత్స్ వరకు ఇండియన్ పీపుల్‌కి వాటి మీద రివ్యూస్ గాని, ఏమైనా అమెండ్మెంట్స్ చేయాలంటే చేసే విధంగా రికమెండేషన్స్ కోసం పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వచ్చిన రికమెండేషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని సెకండ్ డ్రాఫ్ట్ అనేది 6 మంత్స్ లోపే తయారు చేసి అక్టోబర్‌లో పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ 1948 నవంబర్ 4 కల్లా ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రెడీ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సబ్మిట్ చేయడం జరిగింది. ఎనాక్ట్‌మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నవంబర్ 4ని ఏదైతే ఫైనల్ రీడింగ్ అయిందో అది ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిందో ఆ ఫైనల్ డ్రాఫ్ట్‌ని ఫస్ట్ రీడింగ్ జనరల్ డిస్కషన్ అనేది జరిగిందన్నమాట. ఫస్ట్ రీడింగ్ మీద 5 డేస్ వరకు. తర్వాత సెకండ్ రీడింగ్ అనేది నవంబర్ 15 నుంచి అక్టోబర్ 17 వరకు జరగడం అనేది జరిగింది. 7653 అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేస్తే అందులో 2473 మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. థర్డ్ రీడింగ్ తర్వాత ఇది పాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మోషన్ మూవ్ చేశారనమాట. ఈ మోషన్ అనేది ఎప్పుడు డిక్లేర్ అయిందంటే నవంబర్ 26, 1949 ఇదే డేట్ అనమాట. కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నట్టు. మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఒక ప్రియాంబుల్, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంక్రీజ్ అయినాయి. అవి చూద్దాం. ఎన్ఫోర్స్‌మెంట్ మనకి 26 నవంబర్ 1949కి కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేసుకున్నాం. కానీ ఇది ఎన్ఫోర్స్‌మెంట్‌కి అప్పుడే తీసుకురాలా. ఎందుకు అంటే మనం 1929 లాహోర్ సెషన్ ఉంది. ఈ లాహోర్ సెషన్‌లో నెహ్రూ గారు
ఫ్లాగ్ అనేది హాయిస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే డొమినియన్ స్టేటస్ నుంచి. డొమినియన్ స్టేటస్ అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే కంప్లీట్ పవర్స్ అనేవి రావు. ఒకవేళ బ్రిటిష్ మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాను అని చెప్పి అందనుకోండి. ఫారెన్ అఫైర్స్, వార్ గురించి ఇవన్నీ ఈటికి సంబంధించినయన్నీ బ్రిటిష్ చేతిలోనే ఉంచుకొని, ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ గవర్నెన్స్ గాని, లెజిస్లేటివ్ గాని ఇవ్వడం అన్నమాట. అంటే కంప్లీట్ పవర్స్ ఇవ్వకపోవడం వీళ్ళకి. ఇక్కడ ఫ్లాగ్ హాయిస్ట్ చేసి రివర్ రవి దగ్గర డొమినియన్ స్టేటస్ నుంచి పూర్ణ స్వరాజ్‌కి వీళ్ళ యొక్క ఉద్దేశాన్ని మార్చారన్నమాట. డొమినియన్ స్టేటస్ కంటే పూర్ణ స్వరాజ్యే కావాలని చెప్పి అందరూ అడగడం వల్ల, కంప్లీట్ ఫ్రీడమ్ కావాలని చెప్పి ఈ పూర్ణ స్వరాజ్ అనేది 26థ్ జాన్ 1930 నాడు ఈ రోజుని గుర్తించడం జరిగింది. ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్‌ని గుర్తించడం కోసం 26థ్ నవంబర్ 1949లో కాన్స్టిట్యూషన్ అనేది రెడీ అయిపోయి అడాప్ట్ చేసుకున్నా గాని, 26థ్ జాన్ వరకు వెయిట్ చేసి 26థ్ జాన్ 1950న కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఎన్ఫోర్స్‌మెంట్ అయింది. దాన్నే మనం రిపబ్లిక్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. క్రిటిసిజమ్స్ ఏమైనా ఉన్నాయా? అది చూద్దాం. నాట్ ఏ రిప్రజెంటేటివ్ బాడీ అంటే ఏంటంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్స్ ఎలా జరిగాయంటే, వరల్డ్ వార్ 2 తర్వాత వైస్‌రాయ్ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. 1945, 46 మధ్య ప్రొవిన్సెస్‌లో. ఈ ప్రొవిన్సెస్‌లో ఎవరైతే ఎలక్ట్ అయిన వాళ్ళు వీళ్ళు పీపుల్ ద్వారా ఎలక్ట్ అయ్యారు ప్రొవిన్సెస్‌లో. కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్‌ని మాత్రం ఈ ఎలక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలక్ట్ చేసుకోవడానికి అర్హత ఉందన్నమాట. వాళ్ళు మాత్రమే ఎలక్ట్ చేసుకున్నారు. సో, రిప్రజెంటేటివ్ బాడీ కాదు. పీపుల్ డైరెక్ట్‌గా ఓటేయలేదనేది ఒకటి. నాట్ ఏ సావరెన్ బాడీ. నాట్ ఏ సావరెన్ బాడీ ఎలా అంటే, బ్రిటిష్ వాళ్ళ నేతృత్వంలోనే మొత్తం అంతా జరిగింది. వాళ్ళ అండర్‌లోనే జరిగింది. ఏవైతే సెషన్స్ జరిగాయో బ్రిటిష్ పర్మిషన్ తోటే జరిగినాయి కాబట్టి సావరెన్ బాడీ ఎలా అవుద్ది కాదు అని చెప్పి అదొక క్రిటిసిజం. టైమ్ కన్స్యూమింగ్. మనం మనది 2 ఇయర్స్, 11 మంత్స్, 18 డేస్ పట్టిందిగా. ఇది చాలా ఎక్కువ టైం పట్టింది. అదే అమెరికన్ కాన్స్టిట్యూషన్ అయితే 4 మంత్స్‌లోనే కంప్లీట్ చేసేసారు అన్న క్రిటిసిజం కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ కాంగ్రెస్ అనేది. నెక్స్ట్ లాయర్ పొలిటికల్ డామినేషన్ ఎక్కువ. అందుకే ఇంత బల్కీగా, ఇంత కొంచెం అండర్‌స్టాండ్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉండే లాంగ్వేజ్‌లో, కొంచెం టఫ్ లాంగ్వేజ్‌లో ఉంటుంది అన్న క్రిటిసిజం కూడా ఉంది. మోస్ట్‌లీ డామినేటెడ్ బై మేజర్ కమ్యూనిటీ అనే క్రిటిసిజం కూడా ఉంది. ఇవన్నమాట. ఈ 6 మేజర్ క్రిటిసిజమ్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్ వీడియోలో ఇప్పటిదాకా మనం అసల కాన్స్టిట్యూషన్ అనేది మనకెందుకు కావాలనేది చూసాం. మేకింగ్ చూసాం. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్‌లో మనకి ప్రియాంబుల్, ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ ఉంటాయని చూసాం. సో, ఈ ప్రియాంబుల్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.